అందరికీ నమస్కారం. ఈరోజు బాలకృష్ణ గారి మూవీ హిందూపురం ఎమ్మెల్యే, అదేవిధంగా సినీ హీరో అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా రివ్యూ ఇచ్చే ముందు మొట్టమొదటిసారి మనం చూడాలనే ఉద్దేశంతో మార్నింగ్ 6:45కి అలా ఈరోజు మార్నింగ్ వెళ్ళి చూడడం జరిగింది. అయితే మూవీ బాలకృష్ణ గారి సినిమాలు అంటేనే సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా సరే దాదాపు 90% ఆ సినిమా హిట్గానే నిలుస్తూ వచ్చింది. గతంలో కూడా చూసాం, చిరంజీవి గారి మూవీ లేదా బాలకృష్ణ గారి నరసింహానాయుడు దగ్గర నుంచి, సమరసింహారెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే అనేక సినిమాలు దాదాపు 86 నుంచి కూడా బాలకృష్ణ గారి మూవీ సంక్రాంతికి వచ్చిందంటే ఆ సినిమా బాగానే ఆడుతుంది, అందులో హిట్ కంపల్సరీ అవుతా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు వరుసగా బాలకృష్ణ గారు దాదాపు డాకు మహారాజు, అంతకుముందు సింహ కానీ అన్ని ఈ సినిమాలు వరుసగా హ్యాట్రిక్ దాటి 4వ సినిమా కూడా ఈరోజు హిట్గా ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ముందు అయితే ఏదన్నా బాలకృష్ణ గారు సినిమాలు చేసేటప్పుడు వారి మూవీలు ఎప్పుడైనా చూడాలంటే మహిళలు లేదంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ ఉండి రకరకాలుగా అదేదో ఇంకో రకంగా ఎక్కువ వైలెన్స్ చూపించే పరిస్థితి గతంలో ఉందనే ఉద్దేశంతో ఎక్కువ చూసేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలం బాలకృష్ణ గారు పూర్తిగా మూవీలో తీసే విధానం కానీ, లేకపోతే జనాలకి ఏ విధంగా ఉండాలి, అతను వయసు తగ్గట్టు అతను ఏ క్యారెక్టర్ ఎంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మంచి కథలు ఎంచుకుంటూ, కథ ఎక్కడ మనం నిత్యం మనకు జరిగే కథలనే ఉంటుంది, మరీ కొత్త కథలు అంటే ఎక్కడి నుంచో రావు కాబట్టి రొటీన్గా మనకు తెలిసిన కథ చూసే కథ. అయితే బాబీ డైరెక్షన్లో వంశీ గారి నిర్మాతగా స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోరు కొట్టుకోకుండా సీన్ టు సీన్, స్క్రీన్ ప్లే దగ్గర నుంచి కథ మొత్తం డైలాగ్స్ ఎక్కడికెక్కడ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఎలివేషన్స్ ఆ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తూ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు చూసినాం, చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చెప్పేసి మాకు కూడా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాం. ఎందుకంటే సినిమా మార్నింగ్ వెళ్ళినప్పుడు చాలా రష్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వీళ్ళంతా చర్చించుకునే విధానాన్ని చూస్తే ఈ సినిమా అనేది చాలా సంక్రాంతి విన్నర్గా తప్పకుండా నిలబడుతుందని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆడియన్స్ రెస్పాన్స్ కానీ, అదేవిధంగా ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కానీ చూస్తూ ఉంటే మంచి బంపర్ హిట్గానే ఉంది. ఫ్యామిలీతో సహా వెళ్ళి హాయిగా ఈ సినిమా చూడొచ్చు అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పదలుచున్నాం. ఎవరైనా వెళ్ళి చూడండి అని చెప్పి గుర్తు చేస్తూ ఈ సినిమా మరొకసారి విజయం సాధించినందుకు బాలకృష్ణ గారికి, డైరెక్టర్ బాబీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.